బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, కర్కోటక కాలసర్పదోషం గురించి తెలియచేయండి. కర్కోటక కాలసర్పదోషం కర్కోటకుడు ఈయన ముక్కు పొడుగ్గా ఉంటుంది. కాదు గురుగారు, ఇప్పుడు పాముకు ముక్కు ఇక్కడ కనిపిస్తుంది అంటే దాని అర్థం మీకు చెప్తున్నాను. భావంలోకి వెళ్ళండి. అంటే నేను చెప్తున్నప్పుడు మీరు అనుభూతి పొందండి, మీకు అర్థమవుతుంది. ఆ కర్కోటకుడు అనేటువంటి ముక్కు పొడుగ్గా ఉంటుందని అంటే ఆ భావంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఆలోచించండి. అలాంటి స్వరూపాలు చాలామంది ముఖాల్లో మనం చూస్తుంటాం. ప్రత్యేకించి ముక్కు ఒకటి స్పెషల్గా ఉంటుంది వాళ్ళు. మీరు ఏదన్నా అనుకోండి, వీళ్ళందరూ కర్కోటకులే. అందుకని తల్లి, సర్పదోషంలో కూడా ఈ కర్కోటక కాల సర్పదోషం అనేటువంటి వాడు సమాచారకర్త. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది సూపర్వైజింగ్ అనమాట. చేసుకుంటుంటాడు. అతనికి అనుకూలంగా ఉంటే రికమెండేషన్ చేస్తాడు, లేకపోతే తొక్కేస్తాడు. వీళ్ళు కర్కోటకులు అంటారు. ఇప్పుడు రికమెండేషన్ ఎవరికి చేస్తారు అది కూడా చెప్తున్నాను. ఎలా అంటే దృష్టిని ఆదమర్చటం. వీళ్ళు ఏదో ప్రమాదంలో ఉన్నారు అని అనేటప్పటికీ ఈయన అక్కడికి అడ్డు వచ్చి ఆ దోషం పడకుండా కాపాడుతాడు ఈయన. అలాంటి ఈయన నిజంగా మీరు లేకపోతేనండి నా పని అయిపోయేదండి అంటాము కదా. ఎవరైతే అలా వచ్చారో ఆయన ఈ కర్కోటకుడు అనమాట. జీవితంలో మనం అంటుంటాం పిల్లల దగ్గర కూడా, అమ్మ నేను అక్కడ పడిపోతే ఈ అంకులు వచ్చి నన్ను కాపాడాడు, ఆయన కానీ లేకపోతే నేను అయిపోదును అని అంటే ఆయన కర్కోటకుడు. అంటే చూడండి, మనిషికి దానికి ఎంత అవినాభావ సంబంధాలు ఉన్నాయో. అందుకని చాలా సందర్భాలలో మనం దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఈ కర్కోటకుడు కూడా మనకి ఎలా దర్శనం ఇస్తాడు. విగ్రహ రూపంలో చెప్పాలంటే అనేక మెలికలు ఉంటాయి. ఒక 20-30 మెలికలు తిరుగుంటాయి ఒక్కొక్క సర్పం. అన్ని మెలికలు తిరుగుంటాయి. ఆయన కర్కోటకుడు. అలాగే తొక్కేస్తున్నారని అంటే ఇప్పుడు జీవితంలో వీళ్ళని చాలా చోట్ల చూస్తూ ఉంటాం గురుగారు. సహజం తల్లి, అనుభవించాల్సిందే. దీన్ని కర్మ అంటారు. ఈ కాలసర్ప దోషం ఎలా ఎఫెక్ట్ పడుతుందో కూడా చెబుతాను. ఎలా ఎఫెక్ట్ పడుతుందో దేవాలయానికి వెళ్ళి నిజంగా దేవుడైనా, దేవుడు ఉన్నాడా, ఇవన్నీ పెడితే తింటాడా, ఇలాంటి ఆలోచన మనకు కలుగుతుంది. వెంటనే కర్కోటకుడికి తెలుస్తుంది. ఎందుకంటే తల్లి, సృష్టి ధర్మంలో చాలా నిగూఢమైనటువంటి రహస్యాల్లో ఈ సర్పయాగంలో ఉంటాయి. వీటిల్లో మనకు తెలిసింది కేవలం కాలసర్పదోషం ఒకటే. వాడి యొక్క జీవితంలోకి కానీ మనం వెళ్ళిపోతే అసలు మనిషికి దానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. అవును, లేకపోతే మనిషి ఎలా పట్టుకుంటాడు తల్లి సర్పాన్ని? నీ హావభావాలు కదా నీకు ఎలా బానిస అవుద్ది? మీరే ఆలోచించండి. పావును పట్టేసుకుంటున్నాడంటే గొప్పతనం కాదు, నీకు దానికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా అంటూ ఉంటారు కదా గురుగారు, పాములు పట్టేవాడిని పాము కాటుతోటే చనిపోతారు అని. ఆ కర్మ వేయాల్సిందే. అది ఇందులో ఒక భాగం. అది రివర్స్లో, అంటే మనకి వేరే రూపంలో ప్రయాణం చేసినప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. వాటిల్లో కూడా దుర్మార్గదత్వంగానే ఆలోచించగలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. అది దానికోసం వచ్చినప్పుడు అది చెప్తాను. అది పగలో ప్రతీకారాలు అవి వేరు. మన ఇంట్లో ఉంటూనే మన తిండి తింటూనే మన మీద కేసేస్తారు వెళ్ళి వాళ్ళు అనమాట. వాళ్ళు ఆ ప్రయాణాలు కూడా ఉంటాయి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి బంధంలో కర్కోటకుడు అనేటువంటి వాడు గృహంలోనూ, దేవాలయాల్లోనూ, అటవీ ప్రాంతంలోనూ, సముద్ర తీరంలోనూ, నదీ పరివాహ ప్రాంతంలోనూ ఎక్కడైనా కనపడతాడు తక్షకుడు. అయితే ఏంటంటే బాధ్యతాయుక్తుడు. బాధ్యత లేకుండా తిరగడం దోషం. అందుకని ఎప్పుడైనా సరే సర్పాన్ని అనుమానించామా, సర్పాన్ని తిట్టామా, నాగదేవత మీద వేరే ఆలోచనతో ఉన్నామా, అసలు ఇవన్నీ ఉన్నాయా, చైనాలో కోసుకు తింటారు కదా ఇక్కడేంటి ఇలాగా అని మన భావనలో ఉన్నామా, ఎక్కడ ప్రాంతం అక్కడే, ఎక్కడ జీవం అక్కడే, మీరు ఇక్కడే మనుగడే, ఇక్కడే పుట్టారు, ఇక్కడే ఉన్నారు, ఇక్కడే చావాల్సిందే. అలాగా దేని మనుగడ దాందే. అలాగే వీటిల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కర్కోటకుడు అనేటువంటి వాడు, ఈ కర్కోటకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నా కానీ ఒక సూపర్వైజింగ్, ఒక సహాయం ఇచ్చేటువంటి వాడు, ఒక సలహా ఇచ్చేటువంటి వాడు ఇతను. కాబట్టి ఇతను ఎవరిని ఏమి అండు మనసులో పెట్టుకుని కుళ్ళిపోతుంటాడు. కొంతమంది మనకి చుట్టూ కనబడుతూ వాళ్ళే కర్కోటకులు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు మంచి చేసుకుంటూ ఉండాలి, బొజ్జగిస్తూ ఉండాలి, వాళ్ళకి అసలు తాయిలాలు ఇస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు మన మాట వింటారు. అందుకని ఈ కర్కోటకుడు ఎప్పుడు కూడా మనకు ఇలా దర్శనం ఇస్తారు కదా, ఇతను ఇలా దర్శనం ఇస్తాడు. అందుకని ఎప్పుడైనా సరే మనం సర్పం మనకు దర్శనం ఇచ్చింది అని అంటే ఇలా వైపు తిరిగిందంటే కర్కోటకుడు. అంటే ఇలా మనకి ఇలా దర్శనం ఇస్తాయి, మనకి ఇలా తిరిగి దర్శనం ఇస్తుందంటే అందరికీ జరగదు, అది ఇద్దరికో ముగ్గురికే కనిపిస్తుంది. వాళ్ళు కర్కోటకుడుగా అని అంటాం. అందుకని కర్కోటకుడు ఎప్పుడు కూడా వెనక్కి తిరగలేడు త్వరగా. మన వెనక తిరిగి ఇలా పడగ విప్పి చూడ్డు,
వెళ్ళిపోతూనే ఉంటాడు, పడవ విప్పున అలా వెళ్ళిపోతాడు, ఈయన కర్కోటకుడు అని మనం డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడు కర్కోటకుడు అలా చూసాము కాబట్టి అతను మనం ఏం చేయకుండా ఉన్నాం కాబట్టి అతని యోగం పడుతుంది. ఆ యోగం ఏంటంటే మంచి లీడర్షిప్గా ఎదుగుతాం. ఎక్కడైనా 10 మందిలో మన్ననలు వస్తాయి. మేడం గారు మీరు ఏం చేసినా చాలా బాగుంటుందండి, మంచి భవిష్యత్తు ఉందండి అని దీవెనలు అందుకుంటూ ఉంటాం. వీళ్ళకి ఏం కావాల్సి వచ్చినా నలుగురు సమకూరుతూ ఉంటారు, వారికి తెలియకుండానే అన్ని పనులు అయిపోతుంటాయి. ఈయన కర్కోటకుడు. అది అంతే తప్ప ఇతను కానీ మనసులో పెట్టుకున్నాడు అనుకోండి, బయటికి రాడు, ఏమీ చేయడు, అలా మొహం అలా పెట్టుకుని ముంగిగా కూర్చుని ఉంటాడు. మీరు ఏం పెట్టినా స్వీకరించడు. మనం తొందరపడి చంపేస్తాం, ఇదేదో ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుందామని. నువ్వు చంపేసి కొట్టేసి ఏం చేస్తాడు కానీ బుసలు కూడా ఇప్పడు, అలానే ఉంటాడు ఆయన. అందుకని ఎప్పుడు కూడా బిడ్డల్ని కొట్టకూడదు, భర్త భార్య మీద చేయి చేసుకోకూడదు, భార్య భర్తని దూషించకూడదు అని ఎందుకు చెప్తారంటే ఈ దోషమే. ఏమండి గురువుగారు మా ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేదండి, భార్యాభర్తలు ఎప్పుడు నన్ను చాలా హీనంగా మాట్లాడుతుందండి నా భార్య అని అంటాడు భర్త. భర్త కూడా చెప్తుంటాడు ఇలాగండి అని, ఆవిడ కూడా చెప్తుంటారు ఇలాగని. బిడ్డలకు అస్సలు గౌరవం కూడా లేదండి తల్లిదండ్రుల పట్ల, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి, మమ్మల్ని చాలా హేళనగా చూస్తున్నారండి, వయసు వచ్చింది అన్నీ మేమే పెట్టండి, మమ్మల్ని బయట పొమ్మంటున్నారండి. కర్కోటక కాలసర్పదోషం అనమాట అని చెప్పేసి కర్కోటకుడు కావాల్సినవన్నీ చేయాలి, చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, ఈ కర్కోటక కాలసర్ప దోషానికి పరిహారాలు చాలా అద్భుతం. మీకు కర్కోటకుడు ఎప్పుడు కూడా తల్లి సుగంధ పరిమళాలు అక్కడే ఉంటాడు ఈయన, దానికి బానిస అనమాట ఈయన. ఆయన అలిగాడు అనుకోండి, వెంటనే సువాసన వదిలే పువ్వులు ఎక్కడైతే ఉన్నాయో ఆడిపోతాడు ఆయన, ఆ తోట ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటాడు. అందుకని ఈయన మన మధ్యలోనూ అక్కడెక్కడ తిరగడు. కాబట్టి ఎప్పుడైనా సరే కుటుంబంలో కానీ ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయంటే కర్కోటకుడు వల్ల జరుగుతున్నాయి. కాబట్టి సుగంధ పరిమళ పత్ర పుష్పాలు ఏదైనా దొరికితే వాటన్నిటిని ఒక పోగుగా వేయాలి, ఎక్కువగా పోగుగా వేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్టను అలంకరణ చేయాలి ఆ పువ్వులతో. ఆయన సంతోషపడిపోతాడు. అలా అలంకరణ చేయడానికి చూస్తాడు ఆయన. చూడగానే ఏ కర్మతోటైతే మనం ఇవన్నీ చేస్తున్నామో వెంటనే ఆయన అనుగ్రహం వస్తుంది. అక్కడ అన్యోన్యత అద్భుతంగా పెరుగుతుంది. అందుకని ఇప్పటికీ చాలా చోట్ల చెబుతుంటాం, మీకు ఇబ్బందులు వస్తున్నాయండి, అన్యోన్యత ఉండట్లేదు, ఇబ్బంది అయితే ఎక్కడన్నా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి అమ్మ. దాన్ని సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి చూసేది మీరు శిలాస్వరూపానికి, కానీ నిజ రూపంలో మీరు చేయాలంటే అన్ని సుగంధ పరిమళ పత్రాలతో కూడుకున్నటువంటి పుష్పాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ నిర్మాణం పెట్టి అలంకరణ చేసి మీరు తిరిగి రండి. మీలో విపరీతమైన అన్యోన్యం ఇది, ఎప్పటికీ కొట్టుకోలేరు వాడిద్దరు, చాలా కలిసిపోతుంటారు. ఇది ఆయన అనుగ్రహం. మరి ఈయన ఎప్పుడెప్పుడు కనిపిస్తాడు మరి మనకి? ఎప్పుడెప్పుడు కనిపిస్తాడు? రాత్రిపూటే కనిపిస్తాడు. ఓన్లీ నైట్ టైమే ఈయన సంచారం. కర్కోటకుడు ఎప్పుడు కూడా రాత్రిపూటే సూపర్వైజింగ్ అనమాట, గుర్కా. అలాగా సంచారం చేస్తూ చాలా అద్భుతంగా మనకు ఒక చక్కటి సందేశాన్ని ఇస్తాయి. అది ఆ సూక్ష్మాన్ని పట్టుకోండి అంటాను నేను. అందుకని ఎప్పుడు సరే కర్కోటకుడు చీకటి పడుతున్న వేళ ఎంటర్ అవుతుంటాడు. మనిషిలో స్వభావాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? పగలంతా బాగానే ఉంటాం, రాత్రి అయ్యేటప్పటికి వైరం, ఉదయానికి మళ్ళీ కాలు మొక్కడం, ఇవే జరుగుతుంటాయి. ఈ రాత్రి ఉన్నది పగలు కూడా కళ్ళకు వచ్చేస్తుంటుంది. ఈ మధ్య కాలు మొక్కడాలు కూడా పోయినాయి గురుగారు. ఇవి ఈ కర్కోటకుళ్ళు ఉంటాయి తల్లి. అందుకని కర్కోటకుడిని ఎప్పుడు కూడా కూల్గా శాంతంగా ప్రశాంతంగానే చూసుకోవాలి. అయితే ఈ కర్కోటక కాలసర్ప దోషం అనేది ఒక కుటుంబంలోనైనా లేకపోతే ఒక వ్యవస్థలో, ఆఫీస్లో, ఫ్రెండ్స్లో, అన్ని చోట్ల ఉంటుంది? ఏ జీవరాశి అయినా సరే ఫేస్ చేయాల్సిందే. అంటే ఈ సర్పదోషాలన్నీ నేను చెబుతున్నవన్నీ కూడా కేవలం ఒక వ్యక్తికే కాదండి, వ్యవస్థకు కూడా. అదే వ్యవస్థకి కూడా, అన్ని జీవరాశులకి కూడా, ప్రతి ఒక్క జీవరాశి ప్రాణంతో ఉన్నటువంటిది ఏదైనా కానీ, ఒక వ్యవస్థ అంటే వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది ప్రతి దానికి. For more videos like this, subscribe Big TV channel.